చంద్రబాబు నాయుడు పగడకలలు కంటున్నారని మళ్లీ రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనని పామరి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలే పార్టీని మళ్లీ గెలిపిస్తాయని పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. మతి భ్రమించి చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని, ఓటు ఎవరికి వేయాలో రాష్ట్ర ప్రజలకు తెలుసని, వీరు ఎన్ని మోసకరమైన మాటలు చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. రేపు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభకు పామరు నుండి 10,000 మంది కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే టీడీపీ పార్టీ ప్రస్తుతం అయితే వైసీపీ పార్టీని మేము ఓడిస్తాకు సిద్ధం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవరని మాత్రం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పిస్తున్నారు. దానిపైన మీరే. చంద్రబాబు నాయుడు గారు పగటి కళలు కంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల పైగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరినీ కూడా సమానంగా చూస్తూ ఈ సమాజంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి సామాజికంగా, ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలే కాదు, విద్య, వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రామాల్లో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి పిల్లలకి కానీ, ఇటు రోగులకు కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆరోగ్య సురక్ష ఎంత మంచి ప్రోగ్రాం కూడా చూడాలి. అదేవిధంగా పరిపాలనలో తేడా చూపిస్తూ ఉన్నారు. ఇదివరకు పరిపాలన తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పరిపాలన జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి సంక్షేమం, ప్రభుత్వం నుంచి సేవలు అందించాలనే ఆలోచనతో గ్రామ స్థాయిలోనే కేంద్రీకృతం చేసి ఒక పరిపాలనా విధానాన్ని మార్చారు. మీరు అడిగిన ప్రశ్నకు ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నారంటే, పరిపాలనా విధానంలో గత 5 సంవత్సరాలకి ఈ 5 సంవత్సరాలకి ఎటువంటి మార్పులు ఉన్నాయో మనందరం ఒకసారి చూడాలి. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవ్వాలి. ఇంత మంచి పరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన ఫాలో అయ్యే మా అందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. పగటి కళలు కంటున్నారు, అందరూ ఒకవైపు ఏకమవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నా కానీ తప్పకుండా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని మాటలు మాట్లాడినా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. హామీలు, షూరిటీలు ఇవన్నీ కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మనం చేస్తాం. మీరు సిద్ధమని సభ పెడుతున్నారు, వాళ్ళేమో మేము సంసిద్ధం సై అన్నటువంటి సంసిద్ధం లేదు. మేము ఎలక్షన్లో ఉన్నాం, మేము అధికార పార్టీలో ఉన్నాం. అధికార పార్టీలో ఉండి మేము చేయాల్సింది ప్రజలు చేశాం, సిద్ధమని చెప్తాం. నువ్వు సంసిద్ధం ఏంటి? నువ్వు సంసిద్ధం అయితే మాకెందుకు, ఏ సిద్ధమైతే మాకెందుకు? ఏదో కూరగాయల కబుర్లు చెప్పడానికి లేకపోతే ఇంకోటో మేమైతే సిద్ధంగా లేము. సిద్ధంగా ఉన్నాం. మీరు సంసిద్ధమో ఏ సిద్ధమో మాకైతే సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన విజయవాడలో అంబేద్కర్ పెట్టిన విగ్రహంలో అవకతవకలు జరిగాయి, దానికి అంత ఖర్చు అవసరం లేదన్నటువంటి విమర్శ కూడా టీడీపీ నాయకులు చేస్తున్నారు. ఏదంటారు సార్, ఎవరో ఏదో పెట్టరంటా, పెట్టేవాళ్ళని రకరకాలుగా మాట్లాడాలంటారు. ఈ ప్రపంచంలోనే ఒక మేధావి విగ్రహాన్ని ఈ విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో పెట్టి ఆ మహానుభావుడి విగ్రహాన్ని, నిలువెత్తి విగ్రహాన్ని బ్రహ్మాండంగా పెడితే దానిలో అవకతవకలు జరగడం ఏంటంటో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు 5 సంవత్సరాలు వాళ్ళు పెడతానని చెప్పారు. ఎక్కడో కూడా పెట్టిన పరిస్థితులు లేవు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఏదో అవకతవకలని, లేకపోతే ఏదో ఒక బురద పూస్తే వీళ్ళు ఏదో కడుక్కుంటారని అటువంటి మాటలు మాట్లాడారు. అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో నిజంగా కూడా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మాట్లాడితే వాళ్ళకి పుట్టగతులు లేకుండా పోతాయని కూడా మనం. అంటే తెలంగాణలో ఇంత ఖర్చు అవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇంత ఖర్చు అయిందని కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఖర్చు అంటే ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ ఉంటుంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చే పెడతారు. వాళ్ళు దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు దోచేసినట్టు ఏ కార్యక్రమం జరిగినా
ఆ విధంగా దోచేసుకుంటారని చెప్పి వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ కాదు. మేము ఏదైనా కృతనిశ్చయంతో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం. ఏదో ఖర్చు అయింది, అదైంది, ఇదైంది, ఎందుకు ఇవన్నీ కూడా మాట్లాడడం సబబు కాదని చెప్పి మనం చేస్తాం. రేపు మీ నియోజకవర్గం నుంచి సిద్ధం సభకి ఎంతమంది వెళ్తున్నారు? 10,000 మంది పామర్ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తూ ఉన్నారు. సిద్ధం సభకు హాజరవుతారు. మేము కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. పామర్ నియోజకవర్గంలో గతంలో కంటే ఒక్క ఓటున్నా ఎక్కువ 32,000 మెజార్టీ వచ్చింది. మళ్ళా ఇంకా అంతకన్నా ఎక్కువ మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పి మనం చేస్తాం.